తీసుకొని కుక్కర్లో పెట్టుకొని 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే పులావ్ రెడీ అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే లోపల ఉన్న పచ్చిపోయి రెడ్డిష్ కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్న ఆనియన్స్తో అన్ని వెజిటబుల్స్తో మిక్స్ చేసి కలుపుకున్నాక కుక్కర్లో పెట్టి 10 విజిల్స్ వరకు కుక్ చేశాక స్టవ్ ఆఫ్తే బ్రౌన్ రైస్ పులావ్ రెడీ అవుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ విధంగా బ్రౌన్ రైస్తో పులావ్ రెడీ అయింది. ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వింగ్కి సిద్ధంగా ఉంది. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసాక ఇలా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. దీనికి సైడ్ డిష్గా కచంబరి చట్నీ ఏదైనా నంచుకోవచ్చు. వీడియోలో చూపిస్తాను.